హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో తడట్కులు ఎలా చేసుకోవాలో చూద్దాం. వీటిని పోహ అంటారు, అటుకుల పులిహోర అంటారు, అటుకుల ఉప్మా అని కూడా అంటారు. తెలంగాణలో తడట్కులు అని అంటారు. ముందుగా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కొత్తిమీర అండ్ కరివేపాకుని కట్ చేసుకొని పెట్టుకోవాలి. దొడ్డటుకులు తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఎక్కువగా వాటర్లో ఉండనివ్వకూడదు, వెంటనే వాటర్ని తీసేయాలి. ఇలా వాటర్ తీసేసుకొని పక్కన పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో నూనెను వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత పల్లీలు వేసుకొని అవి ఫ్రై చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. రెండు ఫ్రై అయిన తర్వాత వెంటనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ముందుగానే వేసుకోవాలి. అటుకులు వేసుకున్న తర్వాత వేసుకుంటే అటుకులన్నీ ఉప్పగా ఉంటాయి. అందుకే ముందుగా టేస్ట్కి తగినంతగా వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకొని దొడ్డటుకుల్ని వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు అన్నీ ఫ్రై చేసుకోవాలి. అటుకులకి ఉప్పు అన్నీ టేస్ట్ వచ్చేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. తెలంగాణలో వీటిని తడట్కులు అని అంటారు. 15 మినిట్స్లో సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. అటుకులని కడుక్కొని వెంటనే వాటర్ డ్రైన్ చేస్తే అస్సలు తడిగా ఉండవు. అంతే అండి, చాలా ఈజీగా చేసుకునే అటుకుల పోహ. మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.